ధర్మం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు పేర్కొన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోరుతూ కోడి సంజీవరావు తనయుడు కోడి సీతారామయ్య ఆధ్వర్యంలో కాకినాడ నుంచి అన్నవరం వరకు సుమారు 200 మంది పాదయాత్ర నిర్వహించారు. పీఠాపురం పాతికేయ దేవాలయం వద్ద నారా లోకేష్ యువజన ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ యాత్రా సభ్యులకు స్వాగతం పలికారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు, ఎస్వీఎస్ రాజు, ఫౌండేషన్ జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ప్రతిపాడు ఫౌండేషన్ అధ్యక్షుడు అడప జగదీష్, కాకినాడ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ కరి వీరబాబు తదితరులు పాల్గొన్నారు. ఎస్వీఎస్ రాజు ఏర్పరిచిన అల్పాహారం, మజ్జిగ ప్యాకెట్లు, గ్లూకోజ్ ప్యాకెట్లను పంపిణీ చేశారు. గంజ సత్యబాబు, పాలిక నరసింహమూర్తి, పాలిక శ్రీను, గోవింద్, కోడి శ్రీనివాస్, మహిళా భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు. మరి దేశంలో నరేంద్ర మోడీ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ గారు, వర్మ గారి ఆశీస్సులతో ఈరోజు ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ మరియు ఎస్వీఎస్ రాజు గారు సహకారంతో మరి కాలినడక వెళ్తున్న భక్తులకు, మహిళామణులకు టిఫిన్లు, అదేవిధంగా పానీయాలు కూడా ఇవ్వడం మాకు చాలా అదృష్టం. మరి ఈరోజు ప్రతి భారతీయుడు మన హిందూ ధర్మాన్ని కాపాడుతూ ఈ పరిరక్షణ సమితికే పోరాడుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ